హలో ఎవ్రీవన్, ఇది తెలుసు కదా. నేను ఈ రోజు నుంచి అయితే మనీ సేవ్ చేద్దాం అనుకుంటున్నాను. మనీ సేవ్ చేయాలంటే 1 మంత్ అయిపోయేలోకి పిల్లల ఫీజులు, అలాగే ఈఎంఐలు, ఇంట్లో సరుకులు ఇవే సరిపోతున్నాయి. ఇంట్లో అసలు డబ్బులే ఉండట్లేదు. సో అలా మీకు కూడా నాకులాగా మీరు కూడా ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇలాంటివి తీసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి. నేను కూడా ఇప్పుడు ట్రై చేస్తున్నాను. ఎప్పుడో చిన్నప్పుడు ట్రై చేశాను, ఎప్పుడు కూడా నిండిందాకా ఉండలేదు. కానీ ఈసారి మాత్రం గట్టిగా కోరుకుంటున్నాను, ఫుల్గా నిండిందాకా ఉండాలి అని. సో మీరు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పండి ఈసారి. ఇంకా రీజన్ ఏంటంటే, గట్టిగా ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఇంట్లో అస్సలు మనీ ఉండడం లేదు. ఎంత మనీ ఉన్నా సరే ఈఎంఐలకి, పిల్లల ఫీజుకి, అలాగే ఇంట్లోకి అవన్నీ అయిపోతున్నాయి. సో ఏదైనా అవసరం ఉందంటే మనీ ఉండడం లేదు. సో వాటి కోసం అయితే నాకు చాలా ఇరిటేటింగ్ అనిపించి మనీ సేవ్ చేద్దామని అయితే నేను వీటిని యూజ్ చేసుకుంటున్నాను. సో వీటిని అయితే తీసుకున్నాను. అయితే నేను రెగ్యులర్గా వేసుకునేదాన్ని, కానీ ఎప్పుడు కూడా ఫుల్గా నిండిందాకా అసలు ఉండలేదు. ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు టిక్కున పగలగొట్టేదాన్ని. కానీ ఈసారి మాత్రం ఫుల్గా నిండేంత వరకు వెయిట్ చేసి దేనికో ఒక దానికి యూజ్ చేయాలని మాత్రం డిబ్బీలకి వెళ్ళి పసుపు బొట్లు పెడుతున్నాను. ఇది మొత్తం ఫిల్ అయ్యేంత వరకు కూడా వీటికి చాలా సేఫ్గా ఉండాలి. మొత్తం ఒకటేమో మా డైనికాకి, ఒకటేమో నాకని తీసుకున్నాను. కుదిరితే ఆల్మోస్ట్ నేనే ఎక్కువ గుర్తుంచుకొని వేస్తాను కాబట్టి ఎలాగోలాగా ఇవి సేఫ్గా మొత్తం ఇవి నిండేంత వరకు ఎలాగో ఈ రెండిట్లో నేనే వేస్తాను కాబట్టి మొత్తం ఇవి నిండేంత వరకు చాలా సేఫ్గా ఉండాలి. మళ్ళీ మీకు నేను ఇది చూపించాలి, ఓపెన్ చేసి ఇంత సేవ్ చేశానని నేను చూపించాలి. ఈ 2 డిబ్బీలలో కూడా నేను ఒక దాంట్లో నోట్స్ అంటే ఈ 2 డిబ్బీలలో కూడా ఒక దాంట్లో కాయిన్స్ అండ్ ఒక దాంట్లో నోట్ అంటే ఇవి వేయాలనుకుంటున్నాను. అవి కూడా అన్నీ 500 అండ్ తర్వాత 200, 100, 50, 20 అండ్ 10 రూపీస్ ఇలా అన్నీ కలిసి వేస్తున్నాను ఫస్ట్ డే కాబట్టి. సో ఇవి రెండిట్లో ఎందులో వేస్తే బాగుంటుంది? ఫస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వచ్చింది కాబట్టి నేను ఇది చూస్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే 500 వేస్తున్నాను. ఎస్ 500. నెక్స్ట్ 200. నెక్స్ట్ 100. నెక్స్ట్ 50. ఇలా రోజు ఇలానే 500, 200 అలా వేస్తానని కాదు, ఈరోజు ఫస్ట్ డే కాబట్టి అన్నీ వేయాలని వేస్తున్నాను. సో అది వేస్తాను. 20 రూపీస్. ₹10. సో ఇలా అయితే ఈ గ్రీన్ డిబ్బీలో అయితే నేను 500 అండ్ 200, 100, 50, 20 అండ్ 10 రూపీస్ నోట్స్ అయితే వేసేసాను. నెక్స్ట్ దీంట్లో కాయిన్స్ అనుకున్నాను కదా, 20 రూపీస్ కాయిన్. ఇది మా వారు ఇచ్చారు నాకు నిన్ననే. ఇది వేస్తున్నాను ఫస్ట్. నెక్స్ట్ 10 రూపీస్ కాయిన్, 5 రూపీస్ కాయిన్, 2 రూపీస్ కాయిన్, నెక్స్ట్ రూపీ కాయిన్. ఎస్ ఫైనల్లీ ఇందులో కూడా వేసేసాను కాయిన్స్ అన్నీ. అయితే నేను ఒక దాంట్లో కాయిన్స్ అండ్ ఒక దాంట్లో నోట్స్ వేశాను. సో మీకు ఇలా వేసుకోవడం వల్ల మనకి ఏదైనా గట్టిగా అవసరం ఉన్నప్పుడు, ఎవరినైనా అడిగినప్పుడు కూడా మనకి సరైన సమయానికి మనీ అందకపోతే ఇలాంటివి ఉండటం వల్ల కనీసం కొంచెమైనా యూజ్ అవుతుంది. సో అందుకని నేను వీటిలోని మనీ సేవ్ చేద్దామని అయితే నేను డిసైడ్ అయిపోయాను. మీరు కూడా మనీ సేవ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇలా సేవ్ చేసుకోండి. సో మీకు నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.